గులియన్ బరే సిండ్రోమ్ మొన్నటి వరకు మహారాష్ట్ర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ అరుదైన నరాల వ్యాధి ఇప్పుడు ఏపీని కూడా వణికిస్తోంది. తాజాగా గుంటూరు, విశాఖపట్నంలో ఈ కేసులు వెలుగు చుట్టం ఆందోళన కలిగిస్తోంది. 10 ఏళ్ల కిందట గుంటూరు జీజీహెచ్లో ఏడాది మొత్తం మీద 10 నుంచి 15 జీబీఎస్ కేసులు నమోదయ్యేవి. అవి కూడా తీవ్ర రూపం దాల్చకుండా తగ్గేవి. అయితే కోవిడ్ తర్వాత నుంచి వీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. సిండ్రోమ్ వ్యాధితో మొదటి మరణం నమోదు కావడంతో ప్రస్తుతం ఈ వ్యాధి వైద్యులకు సవాల్గా మారింది. గులియన్ బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నరాలపైన దాడి చేసే ఒక పరిస్థితి. ఇది మన శరీర బలహీనతకు, తిమ్మిర్లకు, పక్షవాతానికి కారణంగా మారుతుంది. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణాలు చేతులు, కాళ్లలో బలహీనత, జలధరింపు అయితే ఈ లక్షణాలు శరీరమంతా త్వరగా వ్యాప్తి చెంది పక్షవాతానికి కూడా దారితీస్తాయి. ఆపై ఇది అత్యంత తీవ్రమైన అత్యవసర వైద్య పరిస్థితిగా మారుతుంది. గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. దీనికి ఖచ్చితమైన కారణాలేవి ఉండవు. ఈ వ్యాధి కారణంగా తరచుగా పాదాలు, కాళ్లలో జలధరింపు వస్తుంది, బలహీనత ఆవహిస్తుంది. ఇది శరీరం, చేతులకు వ్యాపిస్తుంది. కొంతమంది వ్యక్తులు చేతులు లేదా మొహంలో మొదటి లక్షణాలను గమనిస్తారు. కండరాల బలహీనత క్రమంగా పక్షవాతంగా మారే ప్రమాదం ఉంది. గులియన్ బారే సిండ్రోమ్కు ఖచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. ఈ వ్యాధి కారణంగా మనిషికి వచ్చిన లక్షణాలను తగ్గించడానికి మాత్రమే చికిత్స అందిస్తారు వైద్యులు. కొంతమంది ఈ వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకున్న 6 నెలల తర్వాత మళ్ళీ నడవగలుగుతారు. ఇంకొంతమందికి బలహీనత, తిమ్మిర్లు, అలసట వంటి శాశ్వతమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. మరికొంతమంది కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడితే ఇంకొంతమంది ఈ వ్యాధితో ప్రాణాలే కోల్పోతున్నారు. ఏపీలో 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఏడాది వ్యవధిలో ఏకంగా 115 జీబీఎస్ కేసులు నమోదవటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో 15% మందికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ వంటి శక్తివంతమైన మందులు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన 85% మంది సపోర్టివ్ థెరపీ, యాంటీబయాటిక్ మందులతో కోలుకునేవారు. అయితే ఈ ఏడాది కాలంలో నమోదైన 115 కేసుల్లో తీవ్రత అధికంగా ఉండటంతో ఏకంగా 65 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఖరీదైనవి కావడంతో ఆరోగ్య శాఖ పైన ఆర్థిక భారం తప్పటం లేదు. ఏకంగా 50% మందికి పైగా రోగులకు ఐజీజీ ఇంజెక్షన్లు వినియోగించాల్సి వచ్చింది. రోగ లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ వ్యాధితో వృద్ధురాలు మరణించింది. గుంటూరు జీజీహెచ్లో మరో 2కి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17 జీబీఎస్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలోనే 4కి జీబీఎస్ సోకినట్టుగా తెలిపారు. దీంతో జీబీఎస్ సోకి జ్వరం, మూర్ఛతో జనం చనిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన నెలకొంది. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. జీబీఎస్ వ్యాధిపై హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు క్లారిటీ ఇచ్చారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, అలాని జెనెటికల్ సైతం కాదని ఆయన చెప్పారు. గులియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ ఉందన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే జీబీఎస్ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పారు. 5 నుంచి 7 మరణాలు సంభవిస్తున్నట్టుగా తెలిపారు. అప్పటికప్పుడు కాళ్లు చచ్చుబడినట్టు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కృష్ణబాబు సూచించారు.
జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే బేసిక్ కొన్ని చోట్ల మన ఓన్ బాడీ మీదే దానికి యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. బాడీ ఆల్మోస్ట్ మేజర్ సిమ్టమ్స్ మన పాదాల దగ్గర నుంచి పైకి ఈ చచ్చుబడిపోవడం, అలాగే పెరాలసిస్ టైప్లో ఏమీ నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. బ్యాక్టీరియల్ డిసీజ్ లేదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తుందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రతి నెల ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేసెస్ ఇలాంటి జీబీ సిండ్రోమ్ కేసెస్, ఆ సిమ్టమ్స్తో వచ్చే కేసెస్ చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం. అందుకని దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదో అందరికీ వచ్చేస్తుందో లేకపోతే ఒక పర్టికులర్ రీజన్ వలన వస్తుందో అనడానికి ఏ రకమైన ఆధారం లేదు. మన గవర్నమెంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ సప్లై కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని, ఎందుకంటే మనం ఇమ్యునోగ్లోబులిన్స్ మీ అందరికీ తెలిసిందే చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. 5 days ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పేషెంట్ మీద మినిమం